మనం ఇవాళ చూస్తున్న టెంపుల్ ఎక్కడో తెలుసా? ఇది మహాబలిపురం. దీన్ని మమలాపురం అని కూడా పిలుస్తారు. ఇది ఆగ్నేయ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఒక పట్టణంలో ఉంది. ఇది కంచి పట్టణానికి 66 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పట్టణం తీరం వెంబడి ఉంటుంది, అంటే మన సముద్రంకి ఆనుకొని ఉన్న ఈ దేవాలయం ఇది. ఈ దేవాలయం వచ్చేసి ప్రపంచ యునెస్కో వారి చేత సంరక్షించబడుతుంది. హెరిటేజ్ ప్రదేశంలో ఇది ఒకటి. మహాబలిపురంలో 7వ శతాబ్దం 8వ శతాబ్దంలో హిందూ సామూహిక స్మారక కట్టడాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రసిద్ధిగా చెందింది. భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంలో ఇది ఒకటి. టెంపుల్ పల్లవ రాజులు ఏకశిల నిర్మాణంలో నిర్మించడం జరిగింది. అండ్ మహాబలిపురానికి మహాబలిపురం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్లే ఈ ఊరికి మహాబలిపురం అని పేరు వచ్చింది అని స్థానికులు అంటూ ఉంటారు. రాక్షసుడైన మహాబలిని శ్రీ మహావిష్ణువు సంహరించడంతో ఈ పేరు వచ్చిందని స్థల పురాణం ప్రకారం పేర్కొంటూ ఉంటారు. మహాబలిపురంలో సన్షోర్ టెంపుల్ తో పాటు పంచపాండవ రథాలు ఇందులో ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది కృష్ణుడి రాయి, అంటే శ్రీకృష్ణుడి వెన్నముద్ద అని పిలుస్తారు. దాదాపు 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు కలిగి ఉన్న ఈ రాయి కేవలం 2 చదరపు గజాల స్థలంలో ఉంటుంది. 250 టన్నుల బరువు ఉంటుందని అంటూ ఉంటారు. 1908లో ఈ ప్రాంతానికి చెందిన బ్రిటిష్ అధికారి 7 ఏనుగులు తెప్పించి పెద్ద గొలుసులతో దాన్ని కదిలించడానికి శతవిధాలుగా ప్రయత్నించాడు. కానీ కొంచెం కూడా కదలకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడని అక్కడి వాసులు చెప్తూ ఉంటారు.